బండి సంజయ్ గారు ఎందుకు చెప్తున్నా చూడండి. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండేలా కనిపించడం లేదు. కులగణనతో కాంగ్రెస్ సర్కార్ కొరివితో తలగొక్కుంటుంది. ఇది మాత్రం నిజమే. 15% కమిషన్లు మంత్రులు తీసుకుంటున్నారు. రాష్ట్ర కేబినెట్లో మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది. ముస్లింల జాబితాను తొలగించుకుంటే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. రేవంత్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒకవేళ ముస్లిమ్స్ని తొలగిస్తే, బండి సంజయ్ గారు మేము అడగదలుచుకున్నాం మా తరపు నుంచి, ఒకవేళ ముస్లిమ్స్ని తొలగిస్తే కేంద్రం ఆమోదించేలాగా చర్యలు తీసుకునే సత్తా మీకుందా? డైరెక్ట్ క్వశ్చన్ నాకు బండి సంజయ్ గారికి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండేట్టు లేదని, ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి అని చెప్పి బండి సంజయ్ చెప్పారు. ఐఏఎస్ అధికారులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పుపట్టారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఏఎస్ అధికారులు ఒక తప్పు చేయాలని అంటారా? అవినీతి చేయొద్దు, తప్పులు చేయకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడతారా? టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం కరీంనగర్లోని కొండా సత్యలక్ష్మి గార్డెన్లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని బీజేపీ మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ పాల్గొని కార్యకర్తలు దిశానిర్దేశం చేశారంట. అనంతరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్ దండుకుంటున్నారు. మంత్రుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య చీలిక వచ్చింది. కులగణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కుంటుంది. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపుతామంటే ఆమోదించడానికి మేమేమైనా ఎడ్డోళమా అంటున్నారు. ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించుకుంటే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. ఒకవేళ ముస్లింలను తొలగించి బీసీ జాబితా పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మాది అంటున్నారు. మంచి మాట అన్నారు సార్. నేను కూడా అదే క్వశ్చన్ అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఒకవేళ ముస్లిం నుంచి తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ బీసీల్లోంచి ముస్లింలను పక్కన పెడితే దీనికి చట్టసభల్లో ఆమోదం తేగల గ్యారంటీ మీరు ఇస్తారా? బండి సంజయ్ గారు ఇస్తా అంటే చెప్పండి, మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒప్పిద్దాం ఎట్లా కొట్ట. ఎందుకంటే బీసీలు ఇంపార్టెంట్ మాకు. బీసీలకి క్యాస్ట్ ఈ కులగణన జరిగిన దాని ప్రకారం బీసీలకి మీరు ఇస్తా అన్న 42% రిజర్వేషన్ మాకు ఇంపార్టెంట్. కాబట్టి మీరు కనుక నిజంగా బయటకు వచ్చి మీరు ఈ బీసీల్లోంచి ముస్లింలు పక్కన పెట్టండి, నేను మీకు చట్టబద్ధత తెప్పిస్తా, లేకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బండి సంజయ్ గారు కనుక ఒక మాట చెబితే మనం మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో వెళ్ళి. ఇక నెక్స్ట్, రేవంత్ రెడ్డి బాకీలు మోపుతూ ప్రజలను తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీ అన్నారు. క్రైస్తవుల్లో చాలామంది ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకుంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారు. బీసీల్లో ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డిని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ము గాయటమే కుల సంఘాల పనా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్థులను పరిచయం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎంపీ రఘునందన్ రావు, జి నగేష్, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ వీళ్ళంతా పాల్గొన్నారు. ప్రస్తుతానికి మనం కొంత సర్వే చేసాం గ్రౌండ్ లెవెల్లో. చూడబోతే ఈ 3 ఎమ్మెల్సీలు మెల్లగా బీజేపీ గెలుచుకున్నట్టు కనపడుతుంది. ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో 3, ఆ 3 ఎమ్మెల్యేలు 3 కూడా బీజేపీకి వచ్చేట్టు కనపడుతుంది మెల్లగా. మరి అంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అట్టున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ తప్పుకుంది, బీజేపీని గెలిపిస్తానికి తప్పుకుందా, లేకపోతే బీఆర్ఎస్కి సీన్ లేక తప్పుకుందా, అది పక్కన పెడదాం మనం. కాంగ్రెస్ అంత టఫ్ ఫైట్ ఇస్తున్నట్టయితే నాకు కనపడతలేదు. ఎందుకో మెల్లమెల్లగా ఈ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో 3కి 3 స్థానాలు బీజేపీ కొడుతుందేమో అనిపిస్తుంది. మరి నాకు చూద్దాం. 27 తారీఖు కదా ఎలక్షను, ఇంకెంత 10 డేసేగా ఉంది.